ఇప్పుడు నాకంటే శక్తివంతులు ఎవ్వరు ఉండరు. ఎండాకాలం షురువైపోయింది. మిట్టు చెట్టు యొక్క నీడలో కూర్చునుంది. అప్పుడే తన ముందు ఆకాశం నుంచి ఒక పక్షి వచ్చి కింద పడింది. తన రెక్కలకి దెబ్బ తగిలింది. ఎక్కడికెళ్ళావు చిన్మోన్? ఈ రోజు కాకపోతే రేపైనా సరే నిన్ను వేటాడి తింటాను. అలా అని ఆ గద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరే, నీకు గాయం ఎలా అయ్యింది? ఆ గద్ద నా మీద దాడి చేసింది. అది ఇప్పుడు వెళ్ళిపోయిందిలే. నీ పేరేంటి? నా పేరు చిన్మోన్. చాలా అందమైన పేరు. నువ్వు నాతో పాటు రా. నీకు బాగా నయం అయ్యేంత వరకు నువ్వు నాతో పాటు మా ఇంట్లోనే ఉండవచ్చు. నిజంగానా? నేను ఇంకా మా మమ్మీ నేను చాలా బాగా చూసుకుంటాం. చిన్మోన్ సంతోషంగా మిట్టుతో పాటు తన యొక్క గుహకి వెళ్ళిపోయింది. గుహలో మిట్టు యొక్క అమ్మ మేనా ఒక ఎర్ర రాయి ముందు కూర్చునుంది. అది చూడ్డానికి చాలా అందంగా ఉంది. అరే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పేరేంటి? అయ్యో, నీకెందుకు దెబ్బ తగిలింది? నా పేరు చిన్మోన్. గోల్డీ అనే ఒక గద్ద నన్ను తినాలని చూస్తుంది. ఈరోజు తన దగ్గర నుంచి తప్పించుకుంటూ నేను మీ అడవిలోకి వచ్చేసాను. నేను ఆ గద్ద దగ్గర నుంచి తప్పించుకుంటూ వచ్చేటప్పుడే నాకు దెబ్బ తగిలింది. ఏం పర్లేదు, నీకు బాగా అయ్యేదాకా నువ్వు మాతోనే మా గుహలోనే ఉండొచ్చు, సరేనా? అది విని మిట్టు చాలా సంతోషిస్తుంది. చిన్మోన్ కూడా వాళ్లతో పాటు అదే గుహలో జీవిస్తుంది. మిట్టు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. వేరే పక్షి కుటుంబం లాగా మీరు ఎందుకు గూటిలో ఉండట్లేదు? మరియు మీ అమ్మ ఆ రాయి ముందు ఎప్పుడూ కూర్చునుంటుంది కదా, ఆ రాయి యొక్క రంగు ఎప్పుడు ఎందుకు మారుతుంది? నిజానికి ఇదో పెద్ద రహస్యం, కానీ నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి కదా, అందుకే నేను నీకు చెబుతాను. నిజానికి అదొక మహిమగల రాయి. ఈ చలికాలంలో మా అడవిలో ఒక దేవకన్య ఆకాశం నుంచి వచ్చి పడింది. ఆమె ఆరోగ్యం బాగాలేదు. ఇంకా ఆమె ఆరోగ్యం నయం చేయడానికి మా అడవిలో ఉండే నీలం పూల అవసరం వచ్చింది. మా అడవిలో ఉండే జంతువులన్నీ కూడా ఆమె రోజు గడవడం కోసం మా అడవిలో విలువైన నీలం పూలు తినిపించాం. ఆమె కొన్ని రోజులకి నయమైంది. వెళ్లే ముందు ఆమె మాకు ఈ రాయి ఇచ్చింది. ఇంకా ఏం చెప్పిందంటే వేసవి కాలంలో ఈ రాయి ప్రతిరోజు ఒక కొత్త రంగులోకి మారుతుందని. 10వ రోజు ఈ రాయి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. మేము దీన్ని మా అడవిలో ఉన్న చెరువు పక్కన ఉన్న గట్టుంది కదా, అక్కడ పెట్టాలి. ఆ తర్వాత సూర్యుని కిరణాలు దీని మీద పడిన వెంటనే సూర్యుని వలన వచ్చే ఎండ చాలా తగ్గిపోతుంది. మా అడవి ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. ఈ రాయి చాలా బాగా పనికొస్తుందనిపిస్తుంది. దీన్ని కాపాడుకోవడం కోసమే మేము గుహలో ఉంటూ ఉన్నాము. ఒకవేళ ఏదైనా జంతువు దీన్ని తినేస్తే అది చాలా శక్తివంతురాలవుతుంది. కానీ మేము దీన్ని అందరి సంక్షేమం కోసం ఉపయోగించాలనుకుంటున్నాం. అందుకే మేము దీన్ని గట్టు మీదే పెడతాము. ఒకవేళ ఎవరైనా దాన్ని దొంగతనం చెయ్యాలి అని అనుకుంటే? అక్కడ మేము దీన్ని ఒక్కసారి పెడితే అది ఎప్పుడు శాశ్వతంగా అక్కడే అతుక్కుపోతుంది. కేవలం మేము దీన్ని అక్కడ పెడితే చాలు. మంచి విషయం. ఇప్పటి నుంచి నేను కూడా మీతో పాటు దాన్ని కాపాడతాను. రాయి యొక్క రంగు మారి 9 రోజులు అవుతుంది. ఆ రోజు రాత్రి మిట్టు, మేనా మరియు చిన్మోన్ ముగ్గురు గుహలో బాగా నిద్రపోతున్నారు. ఉదయం మిట్టు మరియు మేనా లేచిన వెంటనే వాళ్ళు చూశారు, చిన్మోన్ మరియు రాయి రెండూ కనిపించట్లేదు. అప్పుడు షేర్ ఖాన్ కొన్ని జంతువులతో పాటు అక్కడికొచ్చారు. ఈ రోజు 10వ రోజు. ఆ రాయిని గట్టు మీద పెట్టే సమయం వచ్చేసింది. ఎక్కడ ఆ రాయి? అది విని మిట్టు మరియు మేనా జరిగిన విషయమంతా వారికి చెప్పారు. మీరిద్దరూ బయట నుండి వచ్చిన ఆ పక్షిని ఎలా నమ్మగలిగారు? నేను దాన్ని ఎలా అయినా వెతికి తెస్తాను. చున్మున్ దొంగతనం చెయ్యదు, నాకు తెలుసు. ఖచ్చితంగా గోల్డీనే దాన్ని ఇంకా చున్మున్ని ఎత్తుకుపోయి ఉంటుంది. మిట్టు దాన్ని వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అడవిలో వేడి కారణంగా అంటువ్యాధి వ్యాపించింది. చెట్టు ఆకులు కూడా ఎండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు అనేక జంతువులు అనారోగ్యానికి గురయ్యాయి. మిట్టు మధ్యాహ్నం వేళ ఒక చోటుకి వెళ్లి చేరుకుంటుంది. అక్కడ చిన్మున్ మరియు గోల్డీ ఇద్దరు ఉన్నారు మరియు వాళ్ళ ముందర ఆ రాయి కూడా ఉంది. చిన్మున్, నేను వచ్చేసాను. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చిన్మున్, ఇది అనుకుంటుంది అది నిన్ను కాపాడడానికి వచ్చాను అని. కొంచెం ఈ వెర్రిదానికి నిజమేంటో చెప్పు. మిట్టు, నేను మరియు గోల్డీ శత్రువులము కాము. ఆ రోజు నేను చేసిందంతా ఒక పెద్ద డ్రామా. నేను ఒంట్లో బాలేదు అని నాటకమాడి మీ ఇంట్లోకి రావాలని అనుకున్నాను మరియు ఈ రాయిని దొంగతనం చేసి గోల్డీకి ఇవ్వాలి.
అంటే దీని అర్థం షేర్ ఖాన్ సరిగ్గా చెప్పాడు. నువ్వు ఒక దొంగ గద్దవి. నిన్ను నమ్మి మేము చాలా తప్పు చేశాము. చాలే ఇంక నీ డ్రామాలు. గోల్డీ మిట్టుని అటాక్ చేసి దాన్ని బంధించింది మరియు ఒక పగ్గంతో దాన్ని బాగా కట్టేసింది మరియు రాయి దగ్గరికి వెళ్తుంది. చున్మున్, దీన్ని ఆపు. మా అడవిలో జంతువులన్నీ వేడి వల్ల చాలా బాధపడుతున్నాయి. ఒకవేళ ఈ రాయి అక్కడికి చేరుకోకపోతే అడవిలో అవన్నీ కూడా చనిపోతాయి. ఇప్పుడు నాకంటే శక్తివంతులు ఎవ్వరు ఉండరు. నేను ఈ రాయిని మింగేస్తాను. అప్పుడు నాకు చాలా శక్తి లభిస్తుంది. గోల్డీ నవ్వుతూ ఆ రాయిని తన నోటిలోకి అది తీసుకొని దాన్ని మింగేసింది. మరుక్షణమే తన యొక్క నవ్వు ఆగిపోయింది మరియు తన యొక్క శ్వాస కూడా ఆగిపోయింది. ఇది ఏమవుతుంది నా గొంతులో? గోల్డీ మాయా రాయి అనుకుని నువ్వు మింగావు కదా, అది డూప్లికేట్ రాయి. అది విని మిట్టు ఆశ్చర్యపోయి చిన్మున్ను చూస్తూ ఉంది. నువ్వు చెప్పావని నేను ఆ రాయిని దొంగలించాను. తర్వాత నాకు అర్థమైంది, నన్ను అంత బాగా చూసుకున్న పక్షులు మరియు అందరూ బాగుండాలి అని అనుకున్న పక్షులు వాళ్ళని ఏమర్చకూడదని అనుకున్నాను. అందుకే అదే రాయిలో ఉన్న ఒక డూప్లికేట్ రాయిని వెతికి నీకిచ్చేశాను. అది విని గోల్డీకి చాలా కోపం వచ్చింది. కానీ దాని గొంతులో రాయి తగులుకుంది. దానివల్ల అది ఏమీ చేయలేకపోయింది. చాలాసేపు అరిచిన తర్వాత గోల్డీ అక్కడే చనిపోతుంది మరియు చిన్మున్ మిట్టుని కాపాడుతుంది. ఇంకోవైపు జంతువులన్నీ నది దగ్గరికి వచ్చి చేరుకుంటాయి. ఆ నదిలో వచ్చే నీరు కూడా చాలా వేడిగా ఉన్నాయి. చాలా జంతువులకి ఆరోగ్యం కూడా బాలేదు. అప్పుడు జంతువులన్నీ మిట్టు మరియు చున్మున్ రావడం చూశాయి మరియు అన్ని చాలా సంతోషించాయి. మిట్టు తన కాళ్ళలో పట్టుకున్న రాయిని ఒక పెద్ద రాయి మీద పెట్టింది. అలా పెట్టిన వెంటనే సూర్యుని కిరణాలు దాని మీద పడింది మరియు అది మెరవడం ప్రారంభించింది. సూర్యుని యొక్క ఎండ తగ్గిపోయింది. వాతావరణం మారిపోయింది. ఇప్పుడు నది యొక్క నీళ్లు కూడా చల్లగా అవుతున్నాయి. జంతువులన్నీ ఇప్పుడు చాలానే సంతోషించాయి. కేవలం చున్మున్ వల్లనే ఈ రాయి వెనక్కి వచ్చింది. లేదంటే గోల్డీ దీన్ని తినేసి మొత్తం అడవిని తన గులాం చేసేది. అలా అని మిట్టు జంతువులకంతా జరిగిన విషయం చెప్పాయి. అందరూ చున్మున్ని పొగిడారు మరియు ఆ రోజు నుంచి చున్మున్ అందరితో పాటు అదే అడవిలో ఉంటూ ఉంది. ఎండాకాలంలో కూడా అడవి యొక్క వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. ఇందులో నా తప్పు ఏమీ లేదు. పైవాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు. దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో, ఏ చెట్టుని పడదోయలేదంటే నాకు అదోలా ఉంటుంది. మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకసారి ఏం జరిగిందంటే అడవి వాతావరణం చాలా బాగుంది. జంతువులన్నీ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. అప్పుడు భూమిలో భయంకరంగా ఢమ్ ఢమ్ అనే శబ్దం వచ్చింది. అప్పుడు వాళ్ళు చూశారు, అక్కడి నుంచి మోటు భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అది ఏదో ఒక ఘోరమైన మృగంలాగా చాలా భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. దాన్ని చూసి వేరే జంతువులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కానీ గొర్రె భయపడి అక్కడే నించుంది. మోటు గొర్రె దగ్గరకు వచ్చిన వెంటనే గొర్రెని తన కొమ్ములతో గుద్దింది. అది దూరంగా వెళ్ళి పడిపోయింది. మళ్ళీ వెళ్ళి ఒక చెట్టుని గుద్దింది. ఆ చెట్టు కూడా కింద పడిపోయింది. దాన్ని చూసి మోటు నించుని నవ్వుతూ ఉంది. అక్కడున్న జంతువులంతా భయపడి గొర్రెను చూడడానికి వెళ్ళాయి మరియు దాన్ని చూశాయి. గొర్రె సోదరా, నీకు ఏం కాలేదు కదా? అది విని గొర్రె నించుంది మరియు వాళ్ళ దగ్గర ఇలా అంది, గాయమేం కాలేదు, కానీ బాగా నొప్పిగా ఉంది. మోటు, నువ్వు చూసుకొని పరిగెత్తలేవా ఏంటి? ఒకవేళ గొర్రెకి ఏమైనా అయ్యి ఉంటే? నువ్వు ఎప్పుడు ఇలాగ చేస్తుంటావు. ఏదో ఒక జంతువుని గాయపరుస్తూనే ఉంటావు. ఇంకా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చెట్టుని పడదోస్తావు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. పైవాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు. దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో, ఏ చెట్టుని పడదోయలేదంటే నాకు అదోలా ఉంటుంది. మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
బహుశా నువ్వు చూసినట్టు లేవు, నాకు 2 దంతాలున్నాయి. అవి నీ ఖడ్గం కంటే పెద్దవి. కానీ నాకెప్పుడు ఎవరినైనా గాయపరచాలనో చెట్లని పడదొయ్యాలనో ఎప్పుడు అనిపించదు. అది నాకు సంతోషం కాదు. కానీ నువ్వెందుకు చేస్తున్నావు? అదంతా నీ టెన్షన్ ఏనుగు, కానీ నాకు మాత్రం చాలా సంతోషం ఉంది. మరియు ఆ లావైన ఖడ్గమృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు అన్ని జంతువులు కోపంగా నించునున్నాయి. ఈ ఖడ్గమృగం ప్రతిరోజు మనల్ని బాధ పెడుతుంటుంది. ఇంకా అడవిలో చెట్లన్నింటినీ పడదోసి నాశనం చేస్తుంది. తెలియట్లేదు దీని నుంచి విముక్తి ఎప్పుడు. కాని జింక అక్కడున్న అన్ని జంతువుల కంటే తెలివైనది. ఖడ్గమృగం నుండి ఎలా తప్పించుకోవాలో అని అది ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు అది ఏనుగు మరియు గొర్రెతో పాటు అడవిలో నడుస్తూ ఉంటుంది. మిత్రులారా, ఈ గుహ చూడు ఎంత పెద్దదో, ఇంకా దాని లోపల ఎంత చీకటిగా ఉందో. పదండి వెళ్ళి చూద్దాము. అప్పుడు వాళ్ళు ఒక గుహని చూశారు. ఆ గుహ దగ్గరికి వెళ్లి వాళ్ళు లోపల చూస్తే అది చాలా చీకటిగా ఉంది. ఇంకా దగ్గరికి వెళ్లి చూస్తుంటే చీకటి చాలా ఉంది. మరియు దాని పక్కన ఒక పెద్ద రాయిని చూశారు. గుహ యొక్క ద్వారం కంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఏనుగు, ఈ దగ్గరలో పెద్ద రాయి పడి ఉంది. ఏంటి మరి నువ్వు దీన్ని జరపగలవా? ఇది చాలా పెద్దది, అయినా నేను ప్రయత్నించి జరుపుతాను. అలా అని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి మెల్లగా రాయిని తోస్తూ ఉంది. ఆ రాయి గుహ యొక్క ద్వారం దగ్గరికి వస్తున్నప్పుడు జింక ఇలానింది. చాలు చాలు, ఇప్పుడిక ఆగిపోయి ఏనుగు. అది వినగానే ఏనుగు ఆపేసింది. చూడండి, ఇప్పుడిక ఈ ఖడ్గమృగం నుంచి మనకి విముక్తి లభిస్తుంది. నీ మాటలు మాకు అర్థం కావడం లేదు మిత్రమా. అది విని జింక తన ఐడియాని అందరికీ చెప్పింది. అది విని వాళ్ళు సంతోషపడ్డారు. సాయంత్రం అయిన వెంటనే వాళ్ళు ఆడుకోవడం ప్రారంభించారు. మళ్ళీ భూమిలో శబ్దం రావడం ప్రారంభించింది. అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది మోటు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుందని. అందరూ ఒకవైపు నించున్నారు. మోటు ఒక చెట్టుని తోసేసింది మరియు నించుని నవ్వడం ప్రారంభించింది. వేరే జంతువులు కూడా దానితో పాటు నవ్వడం ప్రారంభించాయి. అది చూసి మోటు ఆశ్చర్యపోయింది. ఏమైంది? మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? నీకు తెలియదా మోటు, అడవిలోకి ఇంకొక కొత్త ఖడ్గమృగం వచ్చింది. ఇంకా అది నీతో పోరాడాలనుకుంటుంది. దాంతో మాకిక విముక్తి లభిస్తుంది నీ నుంచి. మీకు అనిపిస్తోందా నా స్థానంలో ఇంకొకరు వస్తారు అని? మేము దాన్ని చూశాము. అది నీకంటే చాలా శక్తివంతురాలు. ఇంకా అది చెప్పింది నిన్ను బాగా భయపెట్టి తరిమేస్తుంది అడవి నుంచి అని. అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు ఇలా అనింది. అవునా? అయితే నేను ఇక్కడే ఉండి ఎదురు చూస్తాను దానికోసం. ఈ రోజు నేను దాన్ని చంపే వెళతాను. అది విని వాళ్ళందరూ నవ్వడం ప్రారంభించారు. మరియు మాకు దాని గుహ ఎక్కడో తెలుసు. ఒకవేళ నీకు ధైర్యం ఉంటే చెప్పు, వెళ్ళి దాన్ని కలవడానికి సిద్ధంగానే ఉన్నావా? తప్పకుండా చెప్పు, ఎక్కడుంది ఆ కొత్త ఖడ్గమృగం? నాతో పోరాడేంత ధైర్యం ఉందా దానికి? అది విని జంతువులన్నీ ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డాయి. వాళ్ళ ఐడియా పనిచేస్తున్నట్లు వాళ్లకు అనిపిస్తుంది. అవి దాన్ని తీసుకుని గుహ దగ్గరికి వెళ్ళాయి. ఏంటి మోటు, నీకు దాన్ని పిలవడానికి చాలా భయంగా ఉందా? అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు గుహ దగ్గరికి వెళ్లి అరిచింది. ఓ ఖడ్గమృగమా, నీకు గనుక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా, పోరాడదాం. అది ఇలా అరిచిన వెంటనే తన యొక్క వాయిస్ మళ్ళీ తనకి వినిపించింది. ఓ ఖడ్గమృగమా, నీకు గనుక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా, పోరాడదాం. అదిగో చూడు, అది ఇప్పుడు కూడా నిన్ను బెదిరిస్తోంది. ఏంటి, నీకు లోపలికి వెళ్ళడానికి భయంగా ఉందా? నేను ఇప్పుడే ఆ గుహలోకి వెళ్ళి దాన్ని చంపేసి వస్తాను. అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది ఎవరు ఎవరితో భయపడుతున్నారు అని. అలా అని ఆ మోటు గుహ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మరియు జింక ఏనుగుతో ఇలా అనింది. ఏనుగు, ఇప్పుడు త్వరగా రాయిని జరిపి గుహ ద్వారాన్ని మూసివేయి. దాని మాట విని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి దాన్ని తోయడం ప్రారంభించింది.
అది కోపంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కాని అక్కడ చీకటి మాత్రమే మిగిలుంది. ఎక్కడికెళ్ళావు నువ్వు? ఇప్పుడు నేను నీ గుహలోకే వచ్చేశాను. ఎందుకు ఎదురుగా రావడం లేదు? ఎక్కడికెళ్ళావు నువ్వు? ఇప్పుడు నేను నీ గుహలోకే వచ్చేశాను. ఎందుకు ఎదురుగా రావడం లేదు? మరియు మళ్ళీ తన వాయిస్ తనకి వినపడింది. అప్పుడు దానికి ఏం జరుగుతుందో అన్న విషయం బాగా అర్థమైంది. మరియు దానికి బాగా కోపమొచ్చి గుహద్వారం వైపు వెళ్తూ ఉంది. ఏనుగు ఆ బండరాయిని గుహ యొక్క ద్వారం దగ్గరికి తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మోటు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అది రావడానికి ముందే ఏనుగు బండరాయితో గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తుంది. అయినా కాని తన బలమంతా యూజ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండరాయిని తోసింది. కాని ఆ రాయి కదలను కూడా కదల్లేదు. దీన్ని జరపండి, జరపండి దీన్ని. మీరంతా నన్ను ఈ రకంగా వెదవరి చేయడం మంచిది కాదు. ఇప్పుడు నువ్విక ఈ గుహలో నుంచి బయటకు వచ్చాకే మాతో మాట్లాడు మోటు. అలానే జంతువులన్నీ నవ్వడం ప్రారంభించాయి. చాలా బాగుంది జింక. ఈరోజు నీ వల్లే మాకు ఈ విముక్తి జరిగింది ఈ ఖడ్గమృగం నుంచి. నిజంగా జింక, నువ్వు నీ తెలివిని చాలా చక్కగా ఉపయోగించావు. జింక నవ్వి ఇలా అనింది. ఒకవేళ మీరే గనక సహాయం చేయకపోతే నా తెలివైన బుర్రున్నా ఏం ఉపయోగం ఉండేది కాదు. పదండి, ఇక మీదట మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎలాగూ మనం ఈ స్థలంలో ఉండాల్సిన అవసరమేం లేదు కదా. అది విని జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. పాపం లోపల చిక్కుకున్న మోటుకి చీకటి వల్ల ఏమీ కనిపించడం లేదు. అది వేరే ఏమీ చెయ్యలేక ఆ వైపు ఈ వైపు అని నడుస్తూ ఉంది. ఆ రోజు తర్వాత ఆ గుహ నుంచి బయటికి అది రాలేకపోయింది. మరియు జంతువులన్నీ అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాయి.